మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ యొక్క ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అండ్ లో అనే స్ట్రాటజీ కాన్సెప్టు లాజిక్ స్క్రీనర్స్ మొత్తం ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. లెట్స్ బిగిన్. సో ఈ స్ట్రాటజీ అనేది ఏంటంటే వెరీ సింపుల్ బిగినర్ స్ట్రాటజీ అనమాట. ఓకే, అయితే ఈ స్ట్రాటజీలో ఉన్న లాజిక్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అంటే అర్థం ఏంటి అంటే, మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 100 రూపీస్ దగ్గర, మార్కెట్ అంటే స్టాకు 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం. స్టాక్ కావచ్చు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదైనా కావచ్చు. 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయిన తర్వాత ఇంకా అదే హై అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 9:15కి చూసాము 100 రూపీస్ ప్రైస్ ఉంది. దాని తర్వాత 9:20కి స్కాన్ చేసాం. అంటే ఏమని స్కాన్ చేసాం? ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై ఉన్న స్టాక్స్ని ఫిల్టర్ చేయమని చెప్పి స్కాన్ చేసాం. ఆ స్కానర్ ఎక్కడ అనేది కూడా చూద్దాం. అయితే ఈ 100 ఓపెన్ అయిన దగ్గర నుంచి ఏమైందంటే మార్కెట్ కిందకు వెళ్ళిపోయింది అని అర్థం అనమాట. అటువంటి స్టాక్స్ మాత్రమే మనకి స్కానర్లోకి రావడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా సెల్లింగ్ చేస్తున్నారు. మేబీ సమ్ బ్యాడ్ న్యూస్ ఉండొచ్చు, లేకపోతే అక్కడ టెక్నికల్గా కానీ ఫండమెంటల్గా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ స్టాక్లో. అందుకని మార్నింగ్ నుంచి కూడా దాంట్లో సెల్లింగ్ అనేది చేస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే జనరల్గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అట్లీస్ట్ ఏంటంటే ఆ ఓపెనింగ్ ప్రైస్ని క్రాస్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ బై చేసేవాళ్ళు బై చేస్తుంటారు, సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తుంటారు, కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటుంది. బట్ అవ్వలేదు అంటే డెఫినెట్గా మార్నింగ్ ఓపెనింగ్ నుంచి కూడా డంపింగ్ చేస్తున్నారు, సెల్లింగ్ చేస్తున్నారని సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో ఆ షార్ట్ సెల్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. షార్ట్ సెల్ అంటే కిందకి వెళ్తుంది అని చెప్పి మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ 100 దగ్గర చూసామనుకోండి, అది 99కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, సెల్ చేసి ఒక 90, 92 టార్గెట్ పెట్టుకుంటాం. ఎందుకంటే మార్కెట్ కిందకి వెళ్తుంది, మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉందన్న ఉద్దేశంతో. అయితే ఈ స్ట్రాటజీని ఎలా ఫాలో అవ్వచ్చు అంటే, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో, అఫ్కోర్స్ క్యాండిల్ ఎలా ఉంటుంది, ఎందుకంటే పైన తోకుండదు. ఓపెన్ అయిన ప్రైస్ దగ్గర ఇంకా హై లేదు, అదే ఓపెను అదే హై అనమాట. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, క్లియర్. కింద మాత్రం తోకుండొచ్చు. అయితే మనం ఏం చేస్తామంటే 5 మినిట్స్ క్యాండిల్ లోలో మనం షార్ట్ అనేది ప్లాన్ చేస్తాం. షార్ట్ సెల్ అంటే మన దగ్గర లేకపోయినా షార్ట్ సెల్ చేసుకోవచ్చు. సెల్ చేసి ఈ ఓపెన్ ఏదైతే ఉందో దానికంటే కొద్దిగా ఒక 5-10 పైసలు అట్లా బఫర్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 రూపీస్ అనుకోండి, 100 రూపాయల 10 పైసల దగ్గర, 100 రూపాయల 10 పైసల దగ్గర మనం ఏం చేస్తాం, స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. అంటే కొద్దిగా బఫర్ ఇచ్చామన్నమాట, అంతే సింపుల్. ఇక ఒకవేళ మార్కెట్ నిజంగానే వీక్నెస్ ఉందనుకోండి, ఇలా స్లోగా కిందకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మనం ఎక్కడ సెల్ చేసాం, ఇక్కడ సెల్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 95 రూపాయల దగ్గర సెల్ చేసాం. ఇక్కడ 85కి వస్తే మనకు ఒక 10 పాయింట్స్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై స్ట్రాటజీ. అయితే దీంట్లో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అనేది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అంటే జనరల్గా ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం అనుకున్నాం కదా ఎంతో కొంత వోల్టైల్ ఉంటుందని చెప్పేసి 100 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా పైకి వెళ్తుంది. ఆ ఓపెన్ అయిన ప్రైస్ని బ్రేక్ చేయలేదన్నమాట. అప్పుడు మనం స్కాన్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 9:20కి అది ఈ యొక్క లోని బ్రేక్ చేయకుండా పైకి వెళ్ళింది. కాబట్టి మన ఓపెన్ ఈజ్ ఈక్వల్ లో అంటాం. ఇంకా అదే లో అనమాట. క్యాండిల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇది లో. ఓకే, ఇది మాత్రం విక్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే లాంగ్ అనేది ప్లాన్ చేస్తాం, అంటే బై చేస్తాం. బై చేసి స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం, ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. క్లియరా? రైట్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మన ఎజంప్షన్ ఏంటి, ఇక్కడ నుంచి స్టాక్ స్ట్రాంగ్గా ఉంది అంటే ఓపెనింగ్ నుంచి కూడా బయింగ్ చేస్తున్నారు కాబట్టి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి లాంగ్ బై చేస్తాం. ఇక్కడ మేబీ కన్సల్టేషన్ తీసుకొని చిన్నగా పైకి వెళ్ళింది అనుకోండి, మనం ఇక్కడ ఎంత 110 దగ్గర బై చేసామనుకోండి, 120 దగ్గర దాన్ని సెల్ చేసాం అంటే 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇది ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అండ్ హై స్ట్రాటజీ. అయితే దీంట్లో చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్, అవి ఒక్కసారి చూద్దాం. బట్ దాని తర్వాత స్క్రీన్కి వెళ్దాం. చూడండి, నేనేం చేస్తున్నానంటే ABCDE అనే కంపెనీస్ తీసుకున్నాను. 5 కంపెనీలు తీసుకున్నాను, డిఫరెంట్ కంపెనీ. నేను స్క్రీనర్ని ఏం చేస్తున్నాను, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనేది రన్ చేశాను. స్కానర్ రన్ చేయగల కండిషన్ ఇచ్చి ఆటోమేటిక్గా అందులో ఉన్న స్టాక్స్ మొత్తం చూపిస్తుంది. 5 స్టాక్స్ వచ్చినాయి అనుకుందాం. ఇక్కడ ఫస్ట్ స్టాక్స్ చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా ఓపెనింగ్ ప్రైస్లు. ఓకే, వీటిని బ్రేక్ చేయలేదు, సింపుల్గా పైకి వెళ్ళలేదు అన్నమాట స్టాకు. ఓకే, వెళ్తే ఇది రాదు. మనం ఫస్ట్ 5 మినిట్స్లో స్కాన్ చేసామనుకోండి, ఫస్ట్ 5 మినిట్స్ ఏదైతే ఉందో దాంట్లో ఈ యొక్క హై అనేది బ్రేక్ చేయకుండా స్టాక్స్ అనేది కిందకు వెళ్ళినాయి. ఇప్పుడు మనం ఈ స్టాక్ని పిక్ చేసుకొని మనం ఏం చేసాం, షార్ట్ సెల్ అనేది చేసాం. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై కాబట్టి షార్ట్ సెల్ చేసాం. ఓకే, బట్ ఏం జరుగుతుందంటే 5 మినిట్స్ తర్వాత అయినా, 10 మినిట్స్ తర్వాత అయినా, 20 మినిట్స్ తర్వాత అయినా మేబీ ఈ యొక్క హై ఏదైతే ఉందో దాన్ని వెళ్ళి
టచ్ చేయొచ్చు అనమాట, అంటే ఇన్వాలిడ్ చేయొచ్చు కండిషన్ని. ఓకే, అటువంటిప్పుడు మనకేమవుద్దు అంటే లాస్ అయిపోద్ది. ఎందుకు చెప్తున్నానంటే ఇది కొంతమంది ఎండ్ ఆఫ్ ద డే ఎనాలిసిస్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే అంటే మార్కెట్ అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఎనాలిసిస్ 3 తర్వాత 2 తర్వాత చేస్తారు. చేసి ఏమనుకుంటారంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనే స్టాక్ ఉంది అనుకుందాం. ఓకే, ఇవన్నీ వెళ్ళిపోయినాయి, ఇవన్నీ ఏమైనా వచ్చి పైకి స్టాప్ లాస్ హిట్ అయిపోయినాయి మధ్యలో. ఎండ్ ఆఫ్ ది డే చూసి ఈ అనే స్టాక్ మిగిలిన తర్వాత ఏమనుకుంటారంటే అబ్బా ఈ స్టాక్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హైలో వచ్చింది, దీన్ని కన్నా మనం షార్ట్ చేసి ఉన్నట్టయితే లైక్ అనుకుందాం 4% 5% రిటర్న్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటాం. బట్ ప్రాక్టికల్గా ఏంటంటే ఈ మధ్యలో ఇవన్నీ కూడా స్టాప్ లాస్ హిట్ అయినాయి అనమాట. ఓకే ఫైన్, అట్లాగనే మిగిలిపోయింది ఓన్లీ ఒక స్టాకు, అది ఎండ్ ఆఫ్ ది డేకి ఉంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. కానీ మార్నింగ్ స్కాన్ చేసినప్పుడు చాలా స్టాక్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అనేది మనం తీసుకుంటే ABCDE అనే కంపెనీలు మనం తీసుకున్న సమయం 5 మినిట్స్ కావచ్చు, 15 మినిట్స్ కావచ్చు, లేకపోతే 30 మినిట్స్ కావచ్చు. మేబీ ఈ యొక్క ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అనేదాన్ని కండిషన్ సాటిస్ఫై చేసి ఉండొచ్చు. బట్ దాని తర్వాత వచ్చి ఏం జరుగుతుందంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి స్క్రీనర్ అనేది చూద్దాం. ఫ్రీ స్క్రీనర్ విషయానికి వస్తే ఇక్కడ ధన్ అనే ప్లాట్ఫామ్లో మార్కెట్స్ అని ఉంది చూడండి. దానికి వెళ్ళిన తర్వాత స్టాక్స్ అని ఉంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, లో, గెయినర్స్, లూజర్స్, 52 వీక్ హై, 52 వీక్ లో అని రావడం జరిగింది. ఎనీహౌ మన ప్రస్తుతం ఏంటంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై మీద ఫోకస్ అనేది చేద్దాం. సో ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అంటే మార్కెట్ వీక్గా ఉంది, అంటే స్టాక్స్ వీక్గా ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఇన్ఫోసిస్ అయితే ప్రస్తుతం బులిష్గా ఉంది. ఒకసారి చార్ట్ అనేది ఓపెన్ చేద్దాం. సో స్క్రీనర్ కరెక్ట్గా వర్కౌట్ అయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనేది క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. నేనేం చేశానంటే కర్సర్ పెట్టాను. ఓపెన్ ఎంత ఉంది? 1844 ఉంది. హై ఎంత ఉంది? 1844. అంటే ఓపెనింగ్ నుంచి ఇంకా కిందకే వచ్చేసింది, పైకి వెళ్ళలేదు ఒక పైసా కూడా. సో డెఫినెట్గా దీంట్లో మనం ఎంట్రీ ఎలా తీసుకోవచ్చు అంటే కొంతమంది 15 మినిట్స్ ఫాలో అవుతారు, కొంతమంది 5 మినిట్స్ ఫాలో అవుతారు, కొంతమంది ఈవెన్ 1-2 మినిట్స్ టైం ఫ్రేమ్లు కూడా ఫాలో అవుతారు. ఎనీహౌ ఇక్కడ 5 మినిట్స్ అనేది తీసుకుంటున్నాను. ప్రస్తుతం 5 మినిట్స్తో మనం కానీ చేసామనుకోండి, అక్కడ నుంచి ఇమీడియట్గా మనకి 10-12 పాయింట్లు కిందకి రావడం జరిగింది. దాని తర్వాత ఒక 13-14 పాయింట్లు పైకి వెళ్ళటం అనేది జరిగింది. సో డెఫినెట్గా ఒకవేళ క్విక్ డెసిషన్ కానీ తీసుకుంటే దీంట్లో షార్ట్ సైడ్ ఆపర్చునిటీ ఒక 10 పాయింట్లు వచ్చినాయి అని చెప్పేసి అనుకోవచ్చు. సో బట్ ఏంటంటే రిస్క్ రివార్డ్ వెరీ పూర్గా ఉంది. ప్రస్తుతానికి మనకి స్టాప్ లాస్ పెట్టాల్సి వస్తే 37 పాయింట్స్ ఉంది. ఎండ్ ఆఫ్ ది డేకి వీ డోంట్ నో అనమాట. మళ్ళీ వెళ్ళి హిట్ అయింది అనుకోండి 37 పాయింట్స్ లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ 15 మినిట్స్కి వెళ్ళామనుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న టైం 11:22 అనమాట, లైవ్లో ఉన్నాం. ఇక్కడ చూడండి 15 మినిట్స్ తర్వాత ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే కూడా సేమ్ మనకు ఒక 10-11 పాయింట్లు అయితే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇంకొక స్టాక్ అనేది కూడా చూద్దాం. ఏముంది మనకి? టైటాన్ కనిపిస్తుంది. ఒకసారి టైటాన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇవన్నీ వీక్ స్టాక్స్ అనమాట, ఎందుకంటే యాజ్ పర్ ద ఇదేంటంటే మనకు ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై కాబట్టి. సో టైటాన్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లాస్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది పైకి వెళ్తుంది. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హైయే వచ్చింది మార్నింగ్, బట్ ఇది కానీ హిట్ అయిందంటే మనకి ఎండ్ ఆఫ్ ది డే ఇది ఉండదు అనమాట, ఇంకా ఓపెన్ ఈజ్ ఈక్వల్ హైలో కనిపించదు. ఓకే, ఎనీహౌ మనకి ఇక్కడ 5 మినిట్స్ లో అయితే బ్రేక్ చేయలేదు. సో 15 మినిట్స్ చూద్దాం, 5 మినిట్స్లో బ్రేక్ చేయలేదు, 15 మినిట్స్లో కూడా బ్రేక్ చేయలేదు. దాని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వీక్గా కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఓకే, సో ప్రాబ్లీ టైటాన్ అయితే రివర్స్ అవుతుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనకి ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 895 అనేది ఓపెను, అదే హై అనమాట. ఒకవేళ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఎన్ని పాయింట్లు వచ్చినాయి అన్న విషయానికి వస్తే, ఫస్ట్ కిందకి ఎన్ని పాయింట్లు అంటే 2 పాయింట్లే వచ్చింది. ఏది 5 మినిట్స్లో, పైకి మాత్రం 7 పాయింట్లు వెళ్ళింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కిందకి మనకేమో 2 పాయింట్లు వచ్చింది, పైకి 7 పాయింట్లు వచ్చింది. సో కొద్దిగా ఎవరైనా ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేస్తే మార్నింగ్ అంతా కొద్దిగా లాస్లో ఉంటుంది. బట్ కొద్దిగా వెయిట్ చేస్తే ఇప్పటికి ఒక 4-5 పాయింట్లు అయితే కిందకి రావడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఇది ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై. అయితే అందరూ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, దీంట్లో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, ఎండ్ ఆఫ్ ద డేకి ఎన్ని ఉంటాయి అని చెప్పేసి. దాని తర్వాత మనం ఏం చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హైలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు ఆ యొక్క అండర్లైంగ్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండర్లైంగ్ ఎసెట్ నేనేం చేస్తున్నానంటే అంటే యూనివర్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ సెలెక్ట్ చేశాను. చూడండి ఎన్ని స్టాక్స్ వచ్చినాయి మనకి ఇక్కడ. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఇన్ఫోసిస్, టైటాన్, స్టేట్ బ్యాంక్, సింజిన్ ఇంటర్నేషనల్, మహీంద్రా ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి. బట్ ఎనీహౌ ఏంటంటే నేను ప్రస్తుతానికి నిఫ్టీ 50కి వెళ్తున్నా. ఓపెన్ ఈజ్ ఈక్వల్ లోలో ఎలా ఉంది? SBI లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఓపెన్ ఈజ్ ఈక్వల్ లో, ఇది బుల్లిష్ స్టాక్ అనమాట. సో SBI లైఫ్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. SBI లైఫ్ ఇన్సూరెన్స్
సో ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో చాలా బాగా వర్కౌట్ అయింది, వెరీ బ్యూటిఫుల్గా. ఎందుకంటే 5 మినిట్స్లో మనం చూస్తే ఇది హై అనమాట, ఇది 1654. ఒకవేళ మనం ఆ 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే అప్ సైడ్ ఏమో 3.9 అంటే రఫ్గా ఒక 4 పాయింట్స్ అనుకుందాం, బట్ కిందకి 12 పాయింట్లు వచ్చింది. ఓకే, సో ఎనీహౌ మనం కన్నా స్టాప్ లాస్ పెడితే ఒకవేళ హిట్ అయింది అనుకోండి, వెరీ బిగ్ స్టాప్ లాస్ ఉంది, 23 పాయింట్స్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ ఇదనమాట కాంటెక్స్ట్ అంటే. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై లో అనేది ఒక ఇండికేటర్. ఆ ఇండికేటర్ ఏంటంటే మనం ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నాం లేదా నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నాం, ఎక్కువ స్టాక్స్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హైలో ఉన్నాయంటే మార్నింగ్ సెల్లింగ్ జరుగుతుందని అర్థం అనమాట. ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ అంతా బుల్లిష్గా ఉంది కదా, ఈరోజు కొంచెం ప్రెషర్ వచ్చింది. సో దాదాపుగా ఎక్కువగా ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఉండే, అంటే మార్నింగ్ ఓపెన్ అవడంతో బయింగ్ చేసేవాళ్ళు. బట్ ఈసారి ఏం జరిగిందంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై. ఈ విధంగా మనం ఒక ఇండికేటర్ లాగా అంటే బ్రాడర్గా కాల్ కానీ పుట్టు కానీ మనం రైడ్ చేయాలి, లేదా కాల్ సెల్ చేయాలి, పుట్ సెల్ చేయాలి, ఈ విధంగా ఆలోచించేటప్పుడు ఇది ఒక సెంటిమెంట్ ఇండికేటర్ లాగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హైలో ఎన్ని ఉన్నాయి, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లోలో ఎన్ని ఉన్నాయి. హైలో ఎక్కువగా ఉన్నాయి, అంటే ఓపెనింగ్ నుంచి సెల్లింగ్ చేసే స్టాక్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్, బంధన్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లోలో అసలు ఏం కనిపించలేదు, వెళ్ళిపోయింది వచ్చిన ఒకటి కూడా. ఓకే, ఎనీహౌ ఈ విధంగా ఏంటంటే మనం సెంటిమెంట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై లో గురించి కంప్లీట్గా ట్రూ ట్రాన్స్పరెంట్గా వీడియో అనేది చేశాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరిజినల్ క్వాలిటీ కాంటెంట్ అనేది మీ అందరికీ చేరవేయబడుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.